సతీష్ రావు గారు చెప్పండి. మీరు శేర్లింగంపల్లి నియోజకవర్గం సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కూడా అత్యంత సన్నిహితులు. మేడం చెప్తున్నారు మీ హయాంలోనే 5,000 కోట్లు బకాయిలు పెట్టి ఈ రోజున ఆ అప్పుని మళ్ళీ మాకు చక్కెర వడ్డీలతో మాకు ఇస్తే అప్పులు కడుతున్నాం. అట్ ది సేమ్ టైం మా బకాయిలు కూడా యాడ్ అయినాయి కాబట్టి ఈ రోజున కొంత డిలే అయింది. ఏదేమైనా మానవీయ కోణంలో ఇందిరా శోభన్ గారు ఒక మాట అంటున్నారు. దీంట్లో నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఇందిరా శోభన్ గారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు కానీ జూనియర్ కాలేజీలకు కానీ నాకు తెలిసి 25 సంవత్సరాలలో ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు కానీ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక యూనివర్సిటీలకు మాత్రమే భూములు కేటాయించారు. ఇది ఒక సబ్జెక్టు కరెక్షన్. ఎందుకంటే అంటే ఒక్క నిమిషం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చదువుకుంటేనే ఆ ఇంజనీరింగ్కి వెళతారు. కాబట్టి ఈ డిగ్రీ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న కాలేజీలన్నీ కూడా బిల్డింగ్ రెంట్లు కట్టుకుని ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకుంటూ కోట్లు లక్షలు ఏమీ లాభాలు ఉండవు. కానీ వీళ్ళనన్నా ఒక కేటగిరీస్ వైజ్ చేసి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే కొన్ని లక్షల్లో కోట్ల బిజినెస్ చేస్తారు. అట్లీస్ట్ ఈ జూనియర్ డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజీలు, బీఈడి కాలేజీలని మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం చేస్తే మీరు కూడా మీ ద్వారా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రికి తెలియజేస్తున్నా. చెప్పండి ఎర్రబెల్లి సతీష్ రావు ఏమంటారు దీని గురించి? యజమానానికి నాతోటి ప్రొఫెసర్ గారికి ప్లస్ కుమారస్వామి గారికి సత్యనారాయణ గారికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. చెప్పండి సార్. ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది 2008 లో 9 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. రైట్. అండ్ ఇంకోటి 2014 లో తెలంగాణ సపరేట్ అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చాక 2,000 కోట్ల రూపాయలు, సుమారు 1,800 నుంచి 2,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మనకు వచ్చింది. ఆ గత ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది, డిమాండేషన్ వచ్చింది, చాలా ఇబ్బందికరమైన, ప్రపంచంలోనే ఇబ్బంది, అంత ఇబ్బందికి ఎప్పుడు మనం చూడలేదు. పుట్టినక్క నుంచి అదే ఫస్ట్ టైం. అయినా కానీ మనం కంటిన్యూ వాళ్ళకి మానవీయ కోణంలో అన్ని పేమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. మేడం గారు చెప్పినట్టు వాళ్ళు 2,000 కోట్లు ఇస్తే గత ప్రభుత్వం 5,000 కోట్ల 4,000 కోట్ల పెండింగ్ ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళు అనేది కాదు, ప్రభుత్వము, అక్కడ విద్యాసంస్థలు, విద్యార్థులు, యాజమాన్యం. ఏ కాలేజ్ కూడా గవర్నమెంట్ తోటి బెనిఫిషియర్ తీసుకున్నాయి సుమారు 10ల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. తెలంగాణలో 100,000 కాలేజీలు ఉన్నాయి. అందరు కూడా పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు 3-4 యువకులు కలిసి పెట్టుకున్నారు కొన్ని కాలేజీలు. వాళ్ళకేమైతే తెలంగాణ అర్బన్ ఏరియా ఎక్కువ, అర్బన్ ఏరియాలో రెంట్లు ఎక్కువ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్కువ. వాళ్ళు ఏమైనా గురు బ్రహ్మ అంటే గురువు దొంగ అనే పరిస్థితిలో వాళ్ళు ఫోన్ ఎత్తకుండా, రెంట్లు కట్టకుండా, కరెంటు బిల్లు కట్టకుండా ఈ ప్రభుత్వ పరిస్థితిలో ఇప్పుడు ఉంది. కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కాలేజీలు బంద్ చేస్తాము అన్నారు. దీంట్లో గత నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఈ పాత్ర ఏమి ఉండదు. స్టూడెంట్స్ కు 1,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, లక్షల మంది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళకు సర్టిఫికెట్ లేకపోతే మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు. వేరే కాలేజ్ వాళ్ళకి మీరు చెప్పండి, ఇంకా రాలేదు కదా, మీతో కూడా పైరవ్ చేసి ఉంటారు, మా దగ్గర కూడా వస్తూ ఉంటారు. సతీష్ రావు గారు, ఫైనల్ గా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారు? ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారు 420 హామీలో ఇది ఒక హామీ ఉంది. నేను మొత్తం గ్రీన్ ఛానల్ పెట్టి మొత్తం క్లియర్ చేస్తా అన్నారు. వారే పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు ముందు స్ట్రైక్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు ముందు బంద్ చేస్తే నడవదని మేడం గారు చెప్తున్నారు కదా. అది ఆ టైప్ లో కాకుండా ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. ప్రజలకు ఇవ్వాల్సింది మానవీయ కోణంలో వాళ్ళకి ఫీజులు కట్టాలి. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. 100% వాళ్ళు స్ట్రైక్ చేసే అధికారం ఉంటది, బంద్ చేసే అధికారం ఉంటది. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకు ఉన్నది, వాళ్ళు బయటికి వ్యక్తీకరణ చేసే భావ స్వేచ్ఛీకరణ ఉన్నది కాబట్టి డెఫినెట్ గా చేస్తారు. కాబట్టి మీరు మానవీయ కోణంలో చూసి వాళ్ళకి కట్టండి. ముందు వాళ్ళు కాలేజీలో రెంట్లు కట్టాలి, కాలేజ్ కరెంట్ బిల్లు కట్టాలి, టీచర్లకు శాలరీస్ ఇవ్వాలి, అటెండర్స్ శాలరీస్ ఇవ్వాలి. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ బంద్ అవుతారు. బంద్ కావడం వల్ల స్టూడెంట్స్ కి నాణ్యతమైన విద్య అందించలేకపోతున్నారు. మీరు మానిటరింగ్ సిస్టమ్ చేయండి, పేమెంట్ ఇవ్వండి. ఇది ప్రియారిటీ కింద తీసుకునే సబ్జెక్టు. 1,000 కోట్లు పెట్టి, లక్షల కోట్లు పెట్టి అన్ని అభివృద్ధి చేసినప్పుడు 4th సిటీలు 5th సిటీలు ఏమని చేస్తున్నా భావి తరానికి వచ్చే విద్యార్థులను మనం ఎందుకు బ్రేక్ చేయాలి? 600 కోట్లు దసరా అన్నారు, 600 కోట్లు దీపావళి మీ కమిట్మెంట్ అన్నారు. అది రిలీజ్ చేయండి, వాళ్ళకి కొంత రిలీఫ్ ఇవ్వండి. రిలీఫ్ ఇస్తే సమాజంలో, సొసైటీలో మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మానవీయ కోణంలో చేసినట్టు వారు పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరు 420 హామీలు అదొక హామీ కాబట్టి అది క్లియర్ చేయమంటున్నాం. గ్రీన్ ఛానల్ పెట్టమంటున్నాం, గ్రీన్ ఛానల్ పెట్టి క్లియర్ చేయమంటున్నాం.